అనేటువంటి జడ్జిమెంట్ ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మోస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మోయటానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వీటన్నిటికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఈ 4 ప్రభుత్వాలు, ఈ 4 పార్టీలు మాల జాతి గొంతు మాత్రమే కోయలేదు, యావత్ దళిత జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంటే రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ ఫలాలు పొందిన వాళ్ళు ఉన్నారు. పొందని వర్గం ఎవరు? మాదిగలు ఎక్కువ. పొందిన వర్గం ఎవరు? మాలలు. అంటే అంబేద్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని వాళ్ళు గౌరవించారు అగ్రకులాలు, కానీ మాదిగా మాలల మధ్యలో జరిగిన ఒప్పందాన్ని మాలలు గౌరవించలేదు అనడానికి ఇది మొదటి సాక్ష్యం. అని పుట్టకముందు 1965లో లోకూరు కమిటీ అనేది ఒక కమిటీ పడ్డది. లాల్ బహదూర్ శాస్త్రి వేసింది కమిటీ. లాల్ బహదూర్ చేసిన కమిటీలో ఏం చెప్పిందంటే, ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మొత్తం మాలలే తింటుండ్రు కాబట్టి ఎస్సీల నుంచి మాలల్ని తొలగించాల్సిందే అని చెప్పి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎస్సీల నుంచి తొలగించాలని చెప్పింది. నేను పుట్టకముందు ఇచ్చింది. ఆనాడు వాళ్ళు తొలగించలే, వాళ్ళు అట్లనే ఉన్నారు. మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. అంటే రిపోర్ట్ అమలు జరగలే. న్యాయం చేయాలని చెప్పింది కానీ రిపోర్ట్ అమలు జరగలే. మన కండ్ల ముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు జస్టిస్ ఉషా మేరా కమిషన్ కూడా పడ్డది. కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చింది. ఆయన వర్గీకరణ అమలు జరగనియలే వాళ్ళు లేదు. కానీ ఇక్కడ చెప్పదలుచుకుంది అంటే, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ గురించి మాట్లాడినా. నాకు తెలిసి ఈ 30 ఏళ్ల ఉద్యమ చరిత్రలో 3 సందర్భాల్లో ప్రధానంగా 3 పార్టీలకు సపోర్ట్ చేశాం. నంబర్ 1, చంద్రబాబు నాయుడు ఏబిసిడి చేస్తా ఉన్నాడు, మనం సపోర్ట్ తీసుకున్నాడు. అవును, మన మద్దతు ఇచ్చాం. ఏబిసిడి చేసిండు, మన బిడ్డలకు భవిష్యత్తునిచ్చిండు. ఆ కాలంలో ఒక 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఆయన మాట నిలబెట్టుకున్నాడు కదా. రెండోది, మొన్న గౌరవ నరేంద్ర మోడీ గారు మన మీటింగ్కి వచ్చిండు. ఏబిసిడి చేపిస్తా కృష్ణ, సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్ ఉన్నది కాబట్టి నేను సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో వర్గీకరణకు అనుకూలంగా మన కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుంది, మీకు అనుకూలంగా వాదిస్తుందని చెప్పడం జరిగింది. ఆ పని చేసి పెట్టిండు. మనం వర్గీకరణ సాధించుకోవడానికి రిజల్ట్ వచ్చేసింది. అంటే బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల కొంత మేలు జరిగింది, కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేసినా కూడా మనకు మేలు జరగాలి. అంటే కొడతామంటే భయం, పెడతామంటే ఆశ ఉన్నట్టు అంటారు కదా. కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నాడు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తా అంటే నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను, వాళ్ళు న్యాయం చేయలే మళ్ళీ మనకు. అంటే 3 సందర్భాల్లో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే 2 సార్లు సక్సెస్ అయినాం, ఒకసారి ఫెయిల్ అయినాం. ఫెయిల్ అయింది ఎప్పుడంటే కాంగ్రెస్ అప్పుడే ఫెయిల్ అయినాం. ఇగో మీ అన్నగా చెప్తున్నాను, గ్రహించాల్సి విజ్ఞప్తిస్తున్నాను. అంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? ఆయన మాట్లాడిందే కదా, ఆయన మాట్లాడిందే నేను అంటలేను కదా, ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? అంటే మాలల పలుకుబడికి, మాలల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన మాట కూడా బేఖాతరు చేస్తుండవు. ఈ స్థాయిలో వాళ్ళు ఎలా వచ్చిండో గుర్తు చేస్తున్నాను నేను. ఇతర పార్టీలతో పోల్చుకుంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఎక్కువ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి పెంచుకొని కాంగ్రెస్ పార్టీనే శాసించకాడు వాళ్ళకు వచ్చేసారు. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నాను నేను. మాలలు కాంగ్రెస్ పార్టీల్లోనే బాగా పలుకుబడి సంపాదించుకున్న వాళ్ళు మొదటి నుంచి అని ఎట్లా చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళం చాలామంది పుట్టకముందే భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి దళితుడు ఎవరు, భారతదేశ వ్యాప్తంగా తొలి ముఖ్యమంత్రి దళితుడు ఎవరంటే దామోదర సంజీవయ్య మాల అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే దేశం మొత్తం మీద మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరిని పేరు చెప్తారంటే సంజీవయ్య. మరి సంజీవయ్య ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక మాల సోదరుడే సంజీవయ్య అనేసి కూడా మీరు మర్చిపోవద్దు. అంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత ఒక ప్రాధాన్యత గల పోస్టుకు మొదటిసారి దళితుని తీసుకురావాలంటే ఎవరిని తీసుకొచ్చిందంటే మాలల్ని తీసుకొచ్చింది అనేసి మీరు మర్చిపోవద్దు. ఆ రోజు నాలంటోళ్ళు పుట్టలే. ఇకపోతే ఆ సంజీవయ్యే కాంగ్రెస్ పార్టీకి జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ కూడా కాగలిగిండు. నేను పుట్టకముందు కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ సంజీవయ్య మాల. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి కర్ణాటక మాల కులస్తుడైన మల్లికార్జున ఖర్గే మాల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పట్టు బిగించారో ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుతున్నాను నేను. ఆ విధంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పట్టు పెరిగింది. వెంకటస్వామి నుంచి మొదలుకుంటే ఇప్పుడు వాళ్ళ కొడుకుల వరకు, మల్లు అనంతరాము నుంచి మొదలుకుంటే వాళ్ళ తమ్ముల వరకు వాళ్ళ పట్టు కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా పెంచుకున్నారు. కాంగ్రెస్నే శాసించే కాడికి వచ్చింది అనడానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ